అందరికీ నమస్తే. ఈరోజు మన డే 202 మార్నింగ్ 4:30కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. లా నెంబర్ 42 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎస్పెషల్‌గా యూత్‌కి పనికొస్తది. సో, సండే కాబట్టి అకాడమీ క్లోజ్ ఉంది. సో, స్ట్రెయిట్‌గా జిమ్‌కెళ్ళిపోయినా. జిమ్‌లో స్టార్టింగ్ విత్ సమ్ షోల్డర్ వార్మప్. ఎందుకంటే ఈరోజు చెస్ట్ వర్కౌట్. మీరు చూస్తున్నారు డిక్లైన్ పుషప్స్ 2 సెట్స్ చేశాను. 20 రెప్స్. అంటే టోటల్ 40 పుషప్స్. తర్వాత ఫ్లాట్ బెంచ్ 3 సెట్స్. సేమ్ వెయిట్‌తో 3 సెట్స్ కొట్టినాననమాట. వెయిట్ ఏమి ఇంక్రీజ్ చేయలేదు. ఎందుకంటే వెయిట్ ఎక్కువ కొడితే బాడీ టైట్ అయిపోతది. సో, టైట్‌గా అనిస్తలేదనమాట బాడీని. బాడీని ఫ్రీగానే ఉంచుదామని. అగైన్ మళ్ళా ఫ్లాట్ బెంచ్ మెషిన్ ఇది. తర్వాత ఇంక్లైన్ బెంచ్ ఫ్లైస్ అంటాం దాన్ని. ఇంక్లైన్ ఫ్లైస్. తర్వాత ప్లేట్ ప్రెసెస్. సో, ఈ 4 వర్కౌట్స్‌తో మన చెస్ట్ అయిపోయింది. సో, చెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నాను. ట్రైసెప్ 2 వేరియేషన్ చేశాను. వన్ ఈజ్ బ్యాక్ డిప్స్. మన బాడీ పైన 25 కిలో వెయిట్ పెట్టుకొని చేస్తున్నాననమాట. ఎందుకంటే నా బాడీ వెయిట్ నాకు అలవాటయిపోయి ఉంటది. కొంచెం ఎక్స్‌ట్రా వెయిట్ యాడ్ చేసినప్పుడే మనకి మజిల్ జర బ్రేక్ అవుతది. సో, ఇది అయిపోయిన తర్వాత ట్రైసెప్ పుష్ డౌన్. ఇది 50 రిపిటేషన్స్ చేసినాననమాట. ఎందుకంటే మజిల్ ఎండ్యూరెన్స్ పెంచడానికి. తర్వాత లాస్ట్‌లో రన్నింగ్ చేయడానికి ఎళ్ళాను థ్రెడ్‌మిల్ పైకి. బట్ థ్రెడ్‌మిల్ పైన ఉన్న కరెంట్ మొత్తం తీసేసిర్రు. ఎందుకంటే సండే గదా! క్లోజింగ్ టైమ్ అయిందంట. క్లోజింగ్ టైమ్ అయ్యే ముందు ఆ మెషినరీ ఏది వాడొద్దని చెప్పిర్రు. ఇంక మనకి కార్డియో లేదు కాబట్టి ఎళ్లి ఇది చేస్తున్న కార్డియో. బాల్ స్లామర్స్ అంటాం దీన్ని. బాల్ స్లామర్ చేస్తే ఫుల్ బాడీ ఓవరాల్ బాడీ. షోల్డర్ గాని, బ్యాక్ గాని, లెగ్స్ గాని అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో, 3 సెట్స్ కంప్లీట్ చేసినా అది. కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. సో, కార్డియో చేయలేకపోయినా ఈరోజు. బట్ స్టిల్ బాల్ స్లామ్స్ కార్డియో లాంటిదే. సో, ఇంటికొచ్చేసి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేసిన. ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసేసిన. డే 201 చూడకపోతే చూడండి. అండ్ సండే కాబట్టి చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే దానికి అటెండ్ అయ్యి నైట్ ఇంటికొచ్చేస్తున్నా. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు మన డే 202 ఆఫ్ 369. సో, హ్యాపీ సండే ఫస్ట్‌లీ అందరికీ. సో, సండే రోజు అందరూ చాలా హ్యాపీగా ఉండాలి, రిలాక్స్‌గా ఉండాలి. మనకి ఎటువంటి స్ట్రెస్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, జాబ్ స్ట్రెస్ గానీ, స్టడీ స్ట్రెస్ గానీ ఏమున్నా సండే రోజు జర రిలాక్స్‌గా అండి. ప్రశాంతంగా ఉండండి. ఐ హోప్ మీరు కూడా రిలాక్స్‌గా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నా. అండ్ ఈరోజు 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్‌లో మనం లా నంబర్ 42 డిస్కస్ చేయబోతున్నామనమాట. ఈ లా నంబర్ 42 ఎస్పెషల్‌గా యూత్‌కి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అండ్ చాలా చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఏంటంటే చాలామంది తెలియక, ఏం చేయాలో తెలియక, వాళ్ళు ఎవరితో మాట్లాడాలో తెలియక, వాళ్ళు ఎవరితో దీని గురించి చెప్పుకోవాలో తెలియక వాళ్ళు వాళ్ళే ఫీల్ అయిపోతుంటారనమాట. సో, మనం గూడా ఒకవేళ వాళ్ళలో ఉంటే డెఫినిట్‌గా ఈ రోజు నుంచి మనము దాని నుంచి మారిపోతాం అనమాట. సో, డెఫినిట్‌గా ఇది మనకి చాలా హెల్ప్‌ఫుల్ అయితది. సో, లా నంబర్ 42 మనకి రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తున్నారంటే, స్ట్రైక్ ద షెపర్డ్ అండ్ ద షీప్ విల్ షాటర్. అంటే దీని అర్థం ఏంటి? దీని యొక్క మెయిన్ మోటో ఏంది? దీని యొక్క మెయిన్ మీనింగ్ ఏంది? అండ్ దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? యూత్‌కి మనం ఏం నేర్చుకోవాలనేది మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే లెసన్ నేమ్ అనేది రాసిన దాని యొక్క మీనింగ్ మాట్లాడదాం మనం. సో, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్ మీద ఎళ్తున్నాం. ఓకేనా? రోడ్ మీద మనము గొర్రెలని కాపరి ఉంటాడు గదా! అంటే గొర్రెలన్నీ ఇట్లా నడుచుకుంటూ పోతాయి గదా! మేకలు, గొర్రెలన్నీ. సో, దానికన్నిటిని కాపలా కాసేటోడు ఒకడుంటాడు. రైట్? ఇప్పుడు గొర్రెలన్నిటికెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి జరుగు జరుగు అంటే జరుగుతాయా? ఒకవేళ వాటిని తరిమితే గూడా ఊరుకుతాయా? ఊరుకోవు. బట్ మనం అక్కడ గొర్రెల కాపరిని అటాక్ చేస్తే మాత్రం గొర్రెలన్నీ షాటర్ అయిపోతాయి. సో, ట్రై టు అండర్‌స్టాండ్. ఈ పాయింట్‌ని గమనించండి. మనము అక్కడ గొర్రెల్ని భయపెట్టిద్దామంటే గొర్రెలు భయపడవు. ఎందుకంటే వాటికి అర్థం కాదు. బట్ నువ్వు గొర్రెల కాపరిని భయపట్టు, గొర్రెల కాపరిని ఇబ్బంది పెట్టు, ఆటోమేటిక్‌గా గొర్రెలన్నీ భయపడతాయన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్‌తో చూసుకుందాం చూడండి. మనకి అందరికీ తెలుసు చెస్ ఆడతాం మనం మన లైఫ్‌లో రైట్? సో, చెస్ ఆడుతున్నప్పుడు ఎన్ని కాయిన్స్ ఉన్నా, నైట్స్ ఉన్నా, బిషప్స్ ఉన్నా రైట్? సోల్జర్స్ ఉన్నా, ఉన్నా, పాన్స్ ఉన్నా, క్వీన్ గూడా ఉన్నా, ఈవెన్ థో ద క్వీన్ ఈస్ మోస్ట్ పవర్‌ఫుల్, ఈవెన్ థో ద క్వీన్ ఈస్ మోస్ట్‌లీ ఏమంటాం దాన్ని? ఎగ బోర్డ్‌లో ఏ ప్లేస్ కన్నా ఎళ్ళగలిగేంత కెపాసిటీ ఉన్న కింగ్‌కి ఎఫెక్ట్ అయితే ఫుల్ గేమ్ అంతా అయిపోతదక్కడ. సో, ఇక్కడ అదే. మన మెయిన్ ఫోకస్, మన మెయిన్ గోల్ ఏముండాలంటే వాట్ ఈస్ ద సుపీరియర్ పొజిషన్. అంటే మన అపోజిట్ ఉన్నవాళ్ళు అది ఎవరన్నా గాని, ఎలాంటి సిట్యుయేషన్ అన్నా గాని, ఎలాంటిదైనా గాని వేర్ ఈస్ ద సుపీరియారిటీ. ఎక్కడ సుపీరియారిటీ ఉందో, ఎక్కడైతే టాప్
అంటే అక్కడి నుంచే ఇవన్నీ కంట్రోల్ చేయబడతాయో, మనం దాన్ని గోల్ పెట్టుకోవాలి. రైట్. ఫస్ట్ మనం దాన్ని కొట్టగలిగితే, అంటే గొర్రెల కాపరిని కొట్టగలిగితే గొర్రెలన్నీ ఆగమైతాయి కదా! ఇన్ ద సేమ్ వే మన అపోజిషన్‌ని కొట్టాలంటే, మన అపోజిషన్‌లో ఉన్న మెయిన్ కీ పర్సన్ ఒకడుంటాడు కదా! వాడిని అటాక్ చేయాలి. అంటే వాడిని కొట్టగలిగితే ఆటోమేటిక్‌గా కిందంతా సెట్ అయిపోద్దని ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నాడు. సో, దీన్ని మన లైఫ్‌లో మనం ఎట్లా యూజ్ చేసుకో మోస్ట్ ఆఫ్ ద యూత్ ఒక 20 ఏజ్ 22, 23 ఇప్పుడు నేను కూడా అదే పొజిషన్‌లో ఉన్నా అనుకో. సో, ఏమైతదంటే లైఫ్‌లో ఏం చేయాలో అర్థం గాక, గోల్స్ అర్థం గాక, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఓవర్ థింకింగ్ చేస్తారన్నమాట. దే స్టార్ట్ ఓవర్ థింకింగ్ ఎ లాట్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ యూజ్డ్ టు డూ థిస్. బట్ మెడిటేషన్ అవన్నీ చేసిన తర్వాత కొంచెం నేను జర కామ్ అయ్యి వాట్ ఈస్ మై పర్పస్? వాట్ ఐ యామ్ హియర్ టు డూ ఇట్ అని కొంచెం రియలైజ్ అయ్యానన్నమాట. సో, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద యూత్ అంటే మోస్ట్‌లీ ఒక 80% నుంచి 90% అనుకోవచ్చు. సో, చాలామంది ఈ ఫేజ్ ఎళ్ళే వస్తారన్నమాట. ఈ ఫేజ్‌కి ఎళ్ళొస్తే కూడా దే ఆర్ లక్కీ యాక్చువల్లీ. ఎందుకంటే దే విల్ రియలైజ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో, ఏమైతదంటే ఈ ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల, రెస్పాన్సిబిలిటీస్ వల్ల, ఇవన్నిటి వల్ల వాళ్ళు డిప్రెషన్‌కెళ్ళిపోతారు. రైట్. డిప్రెషన్‌కెళ్ళిపోయి వాళ్ళ పైన వాళ్ళకి హేట్ వచ్చేస్తది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదనమాట. అంటే ఏం చేయాలో తెలవక ఓవర్ థింకింగ్ చేసి వాళ్ళ హెల్త్‌లు పాడు చేసుకొని బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటు పడిపోతారు. ఆబ్వియస్‌గా. ఎవరికీ నేను పోయి మందు తాగాలి, నేను పోయి సిగరెట్ తాగాలి, సిగరెట్ అంటే నాకిష్టము, మందంటే నాకిష్టం అని కాదు. సిట్యుయేషన్స్ ఈ ఓవర్ థింకింగ్, డిప్రెషన్ వల్ల వాళ్ళు వాటిని చూజ్ చేసుకుంటారనమాట ఆబ్వియస్‌గా. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? సో, ఒకవేళ డిప్రెషన్ అనేది ఈ ఓవర్ థింకింగ్ అనేది మన అపోనెంట్, మన ఎనిమీ అనుకోండి. సో, మనం ఏం చేయాలి? ఆ డిప్రెషన్ ఎందుకు జరుగుతుంది కాదు. అసలు డిప్రెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే ఏ ఒక్క థాట్ నుంచి ఇవన్నీ వచ్చినాయనేది మనం ఆలోచించుకోవాలి. అంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్? అంటే మెయిన్ మూలం ఏంది? ఆ మూలం నుంచే మనకి డిప్రెషన్ గాని, ఆ మూలం నుంచే మనకు ఓవర్ థింకింగ్ గాని, ఆ మూలం నుంచే మనకి మెంటల్ డిసార్డర్స్ అన్నీ ఆడ నుంచే స్టార్ట్ అయితాయి. సో, ఎగ్జాక్ట్‌గా ఆ మూలాన్ని మనం ఫైండ్ ఔట్ చేసి, ఆ మూలాన్ని అటాక్ చేసినామంటే మిగతా డిప్రెషన్, ఓవర్ థింకింగ్, యాంక్సైటీ ఎవ్రీథింగ్ సెటిల్డ్ డౌన్. సో, చూడండి ఎంత ఫెంటాస్టిక్ ఉందో టాపిక్. అక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్పిందేంటంటే, యాస్ ఎ పవర్ 48 లాస్ ఆఫ్ పవర్‌లో పవర్ గురించి మాట్లాడాడు. బట్ దాన్ని మనం రియల్ లైఫ్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ చేసుకోవచ్చు. మనం రియల్ లైఫ్‌లో కూడా అప్లై చేయడానికి ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేరు. ఓకేనా? ఎవరిని కొట్టడానికి, తిట్టడానికి కూడా అర్హత లేదు. సిట్యుయేషన్ క్రియేట్ చేయలేము గూడా. రైట్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. బట్ దీన్ని మన జనరల్ లైఫ్‌లో ఎట్లా యూజ్ చేసుకోగలుగుతామంటే, మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్ యొక్క రూట్ కాజ్ ఏంది? అది ఏడ నుంచి స్టార్ట్ అయితుంది? అది ఎక్కడి నుంచి ఎమర్జ్ అవుతుంది? అనే దాన్ని బట్టి దాన్ని గమనించి ఎగ్జాక్ట్‌గా ఆ పొజిషన్ టార్గెట్ చేసి, అక్కడ మనం సాల్వ్ చేయగలిగితే మిగతావన్నీ సెటిల్ అయిపోతాయనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చనమాట. సో, నేను గూడా ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో సార్లు నాకు గూడా హెడేక్ వచ్చింది. ఎన్నో సార్లు నాకు గూడా డిప్రెషన్‌లో పోయినా. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా, ఇంత కష్టపడి చూస్తున్నా, జనాలు చూస్తారా చూడరని సెపరేట్ థింగ్. ఓకేనా? ఒక 50 మంది చూసిర్రు. ఓకే. 50 మంది చూసిర్రు. బట్ 50 మందిలో ఇద్దరు, ముగ్గురే లైక్ కొడుతుర్రు. అంటే ఈ 50 మందికి నా కంటెంట్ నచ్చుతలేదా? సరే చూడనోళ్ళ విషయం సంగతి పక్కకు పెడదాం. చూసేటోళ్ళు కూడా లైక్ చేయట్లే, కామెంట్ చేయట్లే. అంటే వాట్ డస్ ఇట్ మీన్స్? అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంది? అంటే నేను ఇంకేమైనా బెటర్ కంటెంట్ ఇయ్యాలా? లేకపోతే అంటే ఇంట్లా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల నేను కూడా డిప్రెషన్‌లోకి పోవడం, నాకు కూడా యాంక్సైటీ పెరిగిపోవడం ఇవన్నీ అయితుంటాయి. బట్ నేనేం చేస్తానంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్? వాట్ ఈస్ ద రూట్ కాజ్? ఆ రూట్ కాజ్ అంటే ఎక్కడి నుంచి నాకు ఇవన్నీ అయితున్నాయి అనేది గమనించి ఎగ్జాక్ట్‌గా దాన్ని సాల్వ్ చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మనం ఇట్లా 202 డేస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. మనల్ని ఏది బ్రేక్ చేయలేదు. మనకేది హర్ట్ చేయలేదన్నమాట. సో, నథింగ్ కెన్ హర్ట్ యూ ఇన్ థిస్ వరల్డ్ ఇఫ్ యూ డోంట్ అలౌ ఇట్. సో, మనం అలౌ చేసినప్పుడే అది మనల్ని హర్ట్ చేస్తది. మనం అలౌ చేయనప్పుడు ఎట్లా హర్ట్ చేస్తది? హర్ట్ చేయదన్నమాట. సో, అందుకని నెవర్ అలౌ సమ్‌వన్ ఆర్ సంథింగ్ ఆర్ సమ్ సిట్యుయేషన్ ఆర్ సమ్ వాటెవర్ థింగ్ డిస్‌రెస్పెక్ట్ యూ ఆర్ బ్రింగ్స్ యూ డౌన్. ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. సో, అందుకనే ఈ రోజు నుంచి మన లైఫ్‌లో మనకేమైనా కష్టాలొచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమొచ్చినా ఫస్ట్ మనం మన మెయిన్ గోల్, మన మెయిన్ కన్సర్న్ షుడ్ బి వాట్ ఈస్ ద రూట్ కాజ్? ఎక్కడి నుంచి ఇదంతా జరుగుతుందని మనము ఈ రోజు నుంచి గమనించాల్సిందే. ఎప్పుడైతే గమనించడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మన ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి తగ్గుతూ వస్తాయి. ఎందుకంటే నీకు రూట్ ఏందో అర్థమైనప్పుడు ఆ రూట్ దగ్గర నువ్వు మందు పెడితే మిగతా చెట్టంతా మంచిగొస్తదనమాట. సో, అందుకనే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. విల్ లివ్ ఎ రియల్లీ, రియల్లీ హ్యాపీ అండ్ ఫాంటాస్టిక్ లైఫ్. ఈ డిప్రెషన్స్, బాధలు, సూసైడ్‌లు, గిసైడ్‌లు ఇయన్నీ ఉండవనమాట. సింపుల్‌గా మనం రూట్‌ని ఫైండ్ ఔట్ చేయగలిగితే సో, ఈ రోజు నుంచి వి షుడ్ కాన్షియస్‌లీ టేక్ అవర్ డెసిషన్స్ అండ్ ఫైండింగ్ అవర్ రూట్ ప్రాబ్లమ్స్. అంటే ఈ ప్రాబ్లమ్స్ దగ్గరొచ్చిన రూట్ కాజ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలనేది ఈరోజు మనం తీసుకున్న ఓత్ అనమాట. సో, లెట్స్ లెట్స్ మేక్ అవర్ లైఫ్స్ ఏ హ్యాపియర్. అంటే ఈ డిప్రెషన్, యాంక్సైటీ నుంచి బయటకొచ్చేసి ఇంకా కొంచెం హ్యాపీగా బతుకుదాం. ఇంకొంచెం జాలీగా, రిలాక్స్‌గా బతుకుదాం. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దట్స్ ద టాపిక్. లా నంబర్ 42. హ్యాపీ సండే వన్స్ అగైన్. ఎంజాయ్ యువర్ సండే. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.